ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రియమైన శ్రోతలకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభోదయం. శ్రోతలారా, ఎలాగున్నారు? మీ అందరూ బాగుండాలి. మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తున్నాం. రండి, ఈ ఉదయకాలము విశ్వాస జీవితాలు కలిగిన వ్యక్తుల కొరకు మనం మాట్లాడుకుంటూ ఈ ఉదయకాలము ఆయన వాక్యాన్ని మీ మధ్యన చెప్పడానికి సిద్ధపడుతూ ఉన్నాను. అందుకనే లూదియా యొక్క జీవితం ఏ విధంగా ఉందో, దేవుని యొక్క పరిచర్యల్లో ఫెయిత్ఫుల్ సపోర్టర్ ఆఫ్ ది ఎర్లీ చర్చ్, ఆరంభ దినాల్లో ఆదిమ సంఘంలో నమ్మకంగా సహాయకురాలుగా లూదియా ఏ విధంగా ఉందో మీ మధ్యకి చెప్పడానికి సిద్ధపడుతూ ఉన్నాను. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము 14, 15, 40 వచనాలు చదివితే లూదియా జీవితం కొరకు మనకు అద్భుతంగా దేవుడు చూపించడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. లూదియా జీవితం మనకు ముఖ్యమైన సత్యాన్ని నేర్పుతూ ఉంది. విశ్వాసం వేదికలకే పరిమితం కాదని, అది దైనిక జీవితంలో దేవుని పనికి ఉపయోగపడాలని. లూదియా గొప్ప ప్రసంగకురాలు కాదండి, పెద్ద నాయకురాలు అసలే కాదు. కానీ ఆమె హృదయం దేవునికి తెరిచి ఉండడం, విధేయత చూపడం, దేవుని సేవకులకు సహకరించడం ద్వారా ఆదిమ సంఘానికి బలమైన ఆధారంగా నిలిచింది అని దేవుని వాక్యం చూపిస్తూ ఉంది. ఆమె ఇంటిని సంఘము కొరకు తెరిచింది. ఆమె వనరులను దేవునికి పనికి అంకితమిచ్చింది. ఆమె విశ్వాసము ద్వారా అనేక మంది ఆశీర్వదింపబడ్డారు. లూదియా జీవితం మనకి ఏమి గుర్తు చేస్తుందంటే, నిజమైన విశ్వాసం మాట్లాడే దానిలో కాదు, సహకరించే, జీవించే జీవితం ద్వారా వ్యక్తమవుతుందని లూదియా జీవితం మనకి తెలియజేస్తుంది. దేవుడి ఉదయకాలము లూదియా ద్వారా 7 విషయాలు మనకి బోధించడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. లూదియా జీవితం విశ్వాస జీవితంలో మొదటిది హృదయాన్ని తెరిచిన విశ్వాసం, ఫెయిత్ దట్ ఓపెన్స్ ది హార్ట్. లూదియా దేవుని వాక్యాన్ని విన్నప్పుడు ప్రభు ఆమె హృదయాన్ని తెరిచాడు. ఆమె చెవులలో మాత్రము కాదు, హృదయంతో దేవుని మాటను స్వీకరించింది. విశ్వాసం మొదట హృదయంలోనే జనిస్తుంది. మనము చాలా రకాలుగా దేవుని వాక్యం వింటున్నాం గాని చెవులతో వింటున్నాం, హృదయంతో స్వీకరించే మనసు చాలా మందికి ఎందుకనో తగ్గిపోతున్న రోజుల్లో ఉన్నాం. రెండవది వెంటనే స్పందించే విశ్వాసం, ఫెయిత్ దట్ రెస్పాన్స్ ఇమీడియట్లీ. దేవుని పిలుపును ఆలస్యము చేయకుండా లూదియా వెంటనే స్వీకరించింది. ఆమె విశ్వాసం మాటల్లో కాకుండా వెంటనే కార్యరూపం దాల్చింది. నిజమైన విశ్వాసం ఎప్పుడూ ఆలస్యం చెయ్యదని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. మూడవది అతిథి సత్కారంలో వ్యక్తమయ్యే విశ్వాసం, ఫెయిత్ ఎక్స్ప్రెస్డ్ త్రూ హాస్పిటాలిటీ. లూదియా తన ఇంటిని దేవుని సేవకులకు తెరిచింది. ఆమె అతిథి సత్కారం సంఘానికి ఆశీర్వాదకరంగా మారింది. ఇల్లు తెరవడం కూడా ఒక గొప్ప సేవే. ప్రస్తుత దినాల్లో కుటుంబ ఆరాధనలు తగ్గిపోయాయి. కాటేజ్ పేర్లను చెప్పుకుండే మన కుటుంబంలో దైవజనుడిని పిలిచి అనేక మందిని పిలిచి చేసే ప్రార్థనలు తక్కువైపోయాయి. సేవకులకు ద్వారం తెరిచేవారు, మిషన్స్కి ద్వారం తెరిచేవారు, సంఘాల ద్వారం తెరిచేవారు తగ్గిపోతున్న రోజుల్లో అతిథి సత్కారం వ్యక్తమయ్యే విశ్వాసం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నిజంగా మన గృహాలు సేవకుల కొరకు, మన గృహాలు ప్రార్థన కూడికల కొరకు తెరవబడితే అది మనకి, మన కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటాయని దేవుడు నేర్పుతూ ఉన్నాడు. నాలుగవది సేవకు మద్దతిచ్చే విశ్వాసం, ఫెయిత్ దట్ సపోర్ట్స్ మినిస్ట్రీ. లూదియా తన వనరులను దేవుని పనికి ఉపయోగించింది. ఆమె ఆర్థిక సహాయం మరియు ప్రోత్సాహం సేవకు బలంగా నిలిచాయి. దేవుని పనికి మద్దతు ఇవ్వడం విశ్వాస చర్యే. చాలామంది సేవకులు, చాలామంది మిషనరీసు మన ఊరికి వచ్చినప్పుడు, మన ప్రాంతానికి వచ్చినప్పుడు ఎక్కడో హోటల్లో ఉండడానికి ప్రయత్నం చేస్తుంటారు, ఎక్కడో రూమ్స్లో ఉండడానికి, చర్చిల్లో పడుకోవడానికి. నేను స్వ అనుభవంతో చెప్తున్నానండి ఈ మాటలు. ఎక్కడైనా అకామిడేషన్ దొరికితే అక్కడ ఉందామని ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఎందుకునో విశ్వాసులు చాలామంది అవకాశాలున్నా, ఐశ్వర్యమున్నా, గృహం ఉన్నా, ప్రత్యేకమైన రూములు ఉన్నా సేవకులకు కానీ మిషనరీస్కి కానీ ఓపెన్ చేసేవారు చాలా తక్కువైపోయారు. ఈ రోజుల్లో దేవుడు మాట్లాడుతున్నాడు, ఫెయిత్ దట్ సపోర్ట్స్ మినిస్ట్రీ. సేవకు మద్దతిచ్చే విశ్వాసం మనలో రావాలి. ఐదవది
వేదిక లేకుండానే పనిచేసే విశ్వాసం. ఫెయిత్ వితౌట్ ది పుల్పిట్. లుదియాకు వేదిక లేదు, ప్రసంగం లేదు, కానీ ఆమె గొప్ప సేవ చేసింది. ఆమె నిశ్శబ్ద విశ్వాసం దేవుని దృష్టిలో విలువైనది. వేదిక లేకున్నా విశ్వాసం గొప్ప కార్యాలు చేస్తుందని నిరూపించింది. 6వది సంఘాన్ని బలపరిచే విశ్వాసం. ఫెయిత్ దట్ స్ట్రెంథెన్స్ ది చర్చ్. లుదియా ఇల్లు సంఘానికి సమావేశ స్థలంగా మార్చేసింది. ఆమె విశ్వాసం ద్వారా సంఘం బలపడింది. ఒకరి విశ్వాసం మొత్తం సంఘాన్ని నిలబెట్టింది. 7వది కుటుంబాలను ప్రభావితం చేసే విశ్వాసం. ఫెయిత్ దట్ ఇన్ఫ్లుయెన్సెస్ హౌస్ హోల్డ్స్. లుదియా విశ్వాసం ఆమె ఇంటి వారిని కూడా ప్రభావితం చేసింది. ఆమె ఇంటి మొత్తం దేవుని సన్నిధికి వచ్చింది. నిజమైన విశ్వాసం ఇంటి గోడల మధ్యనే మొదలై బయటికి వెళ్తుంది. ప్రియమైన వారలారా, దేవుడి ఉదయకాలం అడుగుతున్నాడు, లుదియా లాంటి జీవితం మనలో ఉందా? లుదియాలాగా మనం సంఘానికి, దేవుడి పరిచర్కు ఉపయోగపడుతున్నామా? మనకిచ్చిన ఆస్తిని, మనకిచ్చిన ధనాన్ని, మనకిచ్చిన ఇల్లుని, మనకిచ్చిన అవకాశాలని పరిచర్యకు, సేవకులకు, మిషనరీస్కు మనం వాడుతున్నామా? ఆలోచన చేసుకుందా? అట్టి రీతిలో మనం జీవించేలాగా దేవుడి కృప చూపించేలాగా ప్రార్థన చేసుకుందాం. ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 948585085039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.